ఈరోజు నేను మీకు రవ ఇడ్లీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రవని కొంచెం వేపుకోవాలండి. రవ ఇందులో వేసుకొని పెరుగేసి కలిపి కొంచెం నెయ్యి అవి కాగే లోపల ఇవ్వండి. కొంచెం క్యారెట్ ముక్కలు, కడిగి శుభ్రంగా కోసుకున్న క్యాబేజీ, బీన్స్ ముక్కలు, ఒక పిస్తరు కారం, కొంచెం జీడిపప్పు ముక్కలు. ఇగోండి ఇది చల్లారిపోయింది. ఇది ఇందులో వేసేసి ఇడ్లీలో నంచుకోవడానికి కొంచెం కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రవ ఇడ్లీ రెడీ అయిపోయింది. దాంట్లోకి కొబ్బరి చట్నీ. మిసాను వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక కొత్త రకం వంటతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే రవ ఇడ్లీ. తమిళనాడులో ఎక్కువ చేస్తారు. అది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కష్టమైనా కూడా ఎప్పుడైనా మనం సరదాగా చేసుకుంటే తినడానికి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను మీకు ఆ ఇడ్లీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే సూజీ రవ అంటారు కదా, ఉప్మా రవ అండి, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, బీన్స్ ముక్కలు, కొంచెం క్యాబేజీ. ముఖ్యంగా కావాల్సింది దీంట్లోకి పెరుగు. ఈరోజు మనం ఈ ఇడ్లీని తయారు చేసే విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా రవని కొంచెం వేపుకోవాలండి. రవ ఇందులో వేసుకొని ఇదిగోనండి రవ ఇలాగా వేపుకొని దీంట్లో పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత పెరిగేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి రవ, వేయించిన రవ చల్లారిపోయింది. బాగా చల్లారిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. మళ్ళీ అందులో వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకోవాలి. వేసుకొని పెరిగేసి కలిపి ఈ రవ్వని ఇలాగా కాసేపు నానబెట్టుకోవాలి. ఈ పెరుగుతో కలుపుకొని నానబెట్టుకుంటే మనం కలుపుకునే లోపల కరెక్ట్గా ఉంటుంది. కొంచెం నెయ్యి అవి కాగే లోపల ఇవ్వండి. కొంచెం క్యారెట్ ముక్కలు, కడిగి శుభ్రంగా కోసుకున్న క్యాబేజీ, బీన్స్ ముక్కలు, ఒక్క పిస్తరు కారం, ఇవ్వండి. ఇందులో కొంచెం జీడిపప్పు ముక్కలు చిన్న ముక్కలు చేసేసి ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అంతే. ఇది చల్లారిన తర్వాత అది ఇది కలిపి ఇడ్లీలు వేసుకోవాలన్నమాట. ఇగోండి ఇది చల్లారిపోయింది. ఇది ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకొని ఇగో ఈ మామూలుగా చట్నీ లేకుండానే తినేయచ్చు, కానీ కొంచెం చట్నీలో నంచుకుంటే ఇంకొంచెం బాగుంటుంది.
ఇడ్లీలన్నీ ఇందులో వేసి పొయ్యి మీద పెట్టాను. ఒక 15 నిమిషాలు పట్టొచ్చు. 15 నిమిషాలకి అయిపోతాయి. ఈ లోపల నేను చట్నీ చేసుకొని వస్తా. ఇంట్లో నంచుకోవడానికి కొంచెం కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. అవి చేసుకొని వస్తా. ఇదిగోనండి, పచ్చడి మిక్సీలో వేసుకొని వచ్చాను. దాన్ని కొంచెం తాలింపు వేసేద్దాం. వేసేస్తే ఇది రెడీ అయిపోద్ది. ఇడ్లీ అయ్యే లోపల ఇది రెడీ అయిపోతుంది. కొద్దిగా శనగపప్పు అండి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అంతే. ఓకే, ఓకేనండి. మన కొబ్బరి చట్నీ కూడా రెడీ. ఇదిగోనండి, మన రవ ఇడ్లీ రెడీ అయిపోయింది. దాంట్లోకి కొబ్బరి చట్నీ. ఇదండి ఈరోజు మన వంటకం. ఇంకో రోజు ఇంకో మంచి వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. తప్పకుండా మీరు ప్రయత్నించి చూడండి. చాలా రుచిగా ఉంటుంది ఈ ఇడ్లీ. తొందరగా కూడా అయిపోతుంది. ఉప్మా రవే కాబట్టి త్వరగా ఉడుకుతుంది కూడా. టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసుకొని వెజిటేబుల్స్ పడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం కూడా. కాబట్టి తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. తిని ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. సరేనండి, ఉంటారండి మరి. సెలవు.